జైలుకు వెళ్లిన 5 మంది టీమిండియా క్రికెటర్లు. టీమిండియా క్రికెటర్లు చాలామంది యువకులకు స్ఫూర్తిదాయకం. భారతదేశంలో పెరుగుతున్నప్పుడు ఆటగాళ్లు మైదానంలో పోరాడడాన్ని చాలామంది పిల్లలు చూస్తారు. అందరూ ఒకే స్థాయిలో చేరుకోలేకపోయినా చాలామంది ఆటగాళ్లు దేశంలోని ప్రతి మూలకు చేరుకునేంత ప్రసిద్ధి చెందుతారు. కీర్తితో బాధ్యతతో వస్తుంది. చట్టంతో వారి ఘర్షణ కారణంగా క్రింది భారత క్రికెటర్లు దీనికి దూరంగా ఉండేవారు. చాలామంది భారత క్రికెటర్లు చట్టాన్ని ఉల్లంఘించారు. అది దాడి అయినా లేదా ప్రోటోకాల్ ఉల్లంఘన అయినా. చట్టంతో పోటీపడి ఫలితంగా ప్రజల దృష్టిలో తమ ఇమేజ్ను దెబ్బతీసిన కొంతమంది ఇక్కడ చూద్దాం. నవజోత్ సింగ్ సిద్ధు ఆరోపణ అదృష్టవంతుడైన ఈ మాజీ క్రికెటర్పై రోడ్డు ప్రమాదంలో హత్యకు సమానం కాని నేరపూరితమైన నరహత్య అభియోగం మోపబడింది. బాధితుడు పాటియాలా నివాసి గుర్మాన్ సింగ్ 1998 అక్టోబర్లో నవజోత్ సిద్ధు అతన్ని కొట్టాడని ఆరోపణ ఉన్నాయి. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు చనిపోయినట్లు ప్రకటించారు. కోర్టు కేసులు కొనసాగాయి మరియు 1999లో కోర్టు సిద్ధుని నిర్దోషిగా ప్రకటించింది. 7 సంవత్సరాల తర్వాత మరోసారి ఆరోపణలు లేవనెత్తబడ్డాయి మరియు ఈసారి కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది. 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సిద్ధు తీర్పుపై అపీల్ చేసుకున్నాడు మరియు ఎస్సీ అతని శిక్షను నిలిపివేసింది కానీ అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. అమిత్ మిశ్రా దాడి ఆరోపణలు. ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ అయిన ఈ వ్యక్తిని బెంగళూరు పోలీసులు హోటల్ గదిలో ఒక మహిళపై దాడి చేసిన ఆరోపణపై అరెస్టు చేశారు. 2015లో దక్షిణాఫ్రికాతో భారత్ సిరీస్ ప్రారంభానికి ముందు అతను హోటల్కు వచ్చాడు. అమిత్ మిశ్రాపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో ఆమెపై దాడి లేదా క్రిమినల్ బలవంతం మరియు 328 నేరం చేయాలనే ఉద్దేశంతో గాయపరచడం కింద కేసులు నమోదు చేశారు. మిశ్రాను 3 గంటల పాటు విచారించారు. విచారణ తరువాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. బాధితురాలు వాస్తవానికి క్రికెటర్కు చాలా కాలంగా స్నేహితురాలు. ఈ సంఘటనలో ఆమె షాక్కి గురైంది. ఇది కొంతకాలం మీడియాలో అతనికి ఇమేజ్ దెబ్బతీసింది. 38 ఏళ్ల మిశ్రాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ చేశారు కానీ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు. వినోద్ కాంబ్లీ దాడి అభియోగాలు. చిన్ననాటి స్నేహితుడు. ఒక స్కూల్ మ్యాచ్లో టెండూల్కర్తో కలిసి 664 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా అతను ప్రసిద్ధి చెందాడు. అతని కెరీర్ స్వల్పమే అయినప్పటికీ ఒక భారతీయ బ్యాట్స్మన్కు అత్యధిక సగటు ఉన్న రికార్డు అతను కలిగి ఉన్నాడు. ఆగస్టు 2015లో కాంబ్లీ మరియు అతని భార్యపై వారి పనిమనిషిపై దాడి చేసినందుకు కేసు నమోదు చేయబడింది. ఆమె దాదాపు 2 సంవత్సరాలుగా ఆ జంట కోసం పనిచేస్తోంది. ఈ సంఘటన తరువాత పనిమనిషి తనపై దాడి చేసి 3 రోజులు తప్పుడు నిర్బంధం పెట్టారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. జీతం అడిగినందుకు క్రికెటర్ మరియు అతని భార్య ఆమెను వేధించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాంబ్లీపై ఐపీసీ సెక్షన్లు 342, 34, 506 మరియు 504 కింద కేసులు నమోదు చేశారు. సురేష్ రైనా ప్రోటోకాల్ ఉల్లంఘన. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్డ్ బ్యాట్స్మన్ 2020 డిసెంబర్లో కోవిడ్-19 ప్రోటోకాల్లను ఉల్లంఘించినందుకు దోషిగా తేలింది. ముంబైలోని డ్రాగన్ ఫ్లై క్లబ్లో ఒక పార్టీకి హాజరవుతున్నప్పుడు పోలీసులు ఆ స్థలంపై దాడి చేశారు. అతనితో పాటు 34 మందిని అరెస్టు చేశారు. వీరిలో 7 మంది సిబ్బంది ఉన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ క్లబ్ అనుమతించబడిన ఓవర్లకు మించి పనిచేసినందుకు ఈ దాడి జరిగింది. గాయకుడు గురు రంధావాను కూడా అరెస్టు చేశారు మరియు సురేష్ రైనా మరియు అతని బెయిల్పై విడుదల చేశారు. వారిపై సెక్షన్ 188, 269 మరియు 34 ఉమ్మడి ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు కింద కేసు నమోదు చేశారు. హోటల్లో బస చేయడం సమస్యలను చూపుతూ రైనా 2020 ఐపీఎల్లో కూడా పాల్గొనలేదు. ఎస్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం. ఈ భారత పేసర్ మైదానంలో చాలా ఉత్సాహంగా ఉండేవాడు. అతను తన భావోద్వేగాలను అణచుకోలేదు మరియు ఎలాంటి స్టెడ్జింగ్కైనా ప్రతిస్పందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. హర్భజన్ సింగ్తో జరిగిన అప్రసిద్ధ స్లాప్ గేట్ కుంభకోణంలో అతను కూడా ఒకడు. 2013 ఐపీఎల్ సమయంలో శ్రీశాంత్ బుకీలతో సంబంధాలు పెట్టుకున్నందుకు దోషిగా తేలి
బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. అతను దాదాపు 1 నెల రోజులు తీహార్ జైలులో గడిపాడు. తరువాత సరైన ఆధారాలు లేకపోవడంతో అతను విడుదలయ్యాడు. శ్రీశాంత్ ఈ తీర్పుపై అపీల్ చేసుకున్నాడు. జీవితకాల నిషేధం. ఆ తర్వాత బీసీసీఐ అంబుడ్స్మాన్ డీకే జైన్ శ్రీశాంత్ నిషేధాన్ని 7 సంవత్సరాలకు తగ్గించాలని ఒక ప్రకటన విడుదల చేశాడు. అతని నిషేధం సెప్టెంబర్ 13, 2020న ఎత్తివేయబడింది మరియు అప్పటి నుండి అతను కొన్ని దేశీయ ఆటలు ఆడాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.